ప్రాంతీయ పార్టీల్లో అధినేతే సుప్రీం. ఆయన చెప్పినట్లు వినేవాళ్లే పార్టీలో ఉండాలి. లేని వాళ్ళు పార్టీని వదిలేసి వెళ్ళిపోవచ్చు. తన మాట వినడం లేదని ఎవరి మీదైనా అనుమానం వస్తే అధినేతలు వారిని సాగనంపుతారు. డైరెక్ట్గా పంపించలేకపోతే పొమ్మనకుండా పొగపెట్టి ఎగ్జిట్ డోర్ చూపించేస్తారు. ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలో తెలిసిన వాళ్లే పార్టీ అధినేతలు అయి ఉంటారు. ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అపర చాణక్యుడు, హైటెక్ బాబు లాంటి బిరుదులు కాగితాలకే పరిమితమైనట్లుగా కనిపిస్తున్నాయి. సొంత పార్టీ వారిని చంద్రబాబు ట్రాక్ చేయలేకపోతున్నారని, దారి తప్పిన వారికి షాక్ ట్రీట్మెంట్ ఇవ్వలేకపోతున్నారని వార్తలు గుప్పుమంటున్నాయి. చంద్రబాబు మీటింగ్ పెడితే 56 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరు కావటం ధిక్కారానికి నిలువెత్తు సంకేతమనే చెప్పాలి. వచ్చిన వాళ్లలో కొంతమంది రిజిస్టర్లో సంతకాలు పెట్టి వెళ్లిపోయారంటే అధినేత స్పీచ్ రొటీన్ గాను, బోర్ కొట్టేదిగాను ఉందని అనుకోవాలి. 4 ఎమ్మెల్యేలను విడివిడిగా పిలిచి మాట్లాడారని, ఇంకా చాలా మందితో భేటీ కావాల్సిందని, రోజు గంట కేటాయిస్తానని చంద్రబాబు ప్రకటించినా తెలుగు తమ్ముళ్లు లైట్ తీసుకున్నారంటే మరి ఎప్పుడూ ఉండే మాటలే కదా అని డిసైడ్ అయ్యారనుకోవాలి. టికెట్ల విషయంలోనే చంద్రబాబు ఈసారి కఠిన వైఖరి పాటించారనుకోవాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 5 ఏళ్ల పాటు పని చెయ్యని సీనియర్లను పక్కన పెట్టి ఆయన కొత్త వారికి అవకాశం ఇచ్చారు. కాలచక్రంలో ఏడాది గడిచిపోయేసరికి కొత్త వారంతా ఏకు మేకై కూర్చున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధిష్టానాన్ని అసలు పట్టించుకోకుండా క్షేత్రస్థాయిలో భారీ దందాలు చేస్తున్నారు. అందుకే సుపరిపాలనలో తొలి అడుగు అనే మీటింగుకు చాలా మంది ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నారని చెప్పుకోవాలి. జూలై 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే మంచి ప్రభుత్వం ప్రచార కార్యక్రమాన్ని ఎమ్మెల్యేలు ఎవ్వరూ సీరియస్గా తీసుకున్న దాఖలాలు కనిపించటం లేదు. చంద్రబాబు మానస పుత్రికలైన సూపర్ 6 హామీలను జనంలోకి బాగా తీసుకువెళ్తేనే పార్టీకి మంచి పేరు వస్తుందని తెలిసినా ఎమ్మెల్యేలు పట్టించుకోకపోవటం వారి నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. పార్టీ కార్యక్రమాలను, ప్రజాసేవను సీరియస్గా తీసుకోని వారికి పెద్ద నమస్కారం పెట్టి వదిలించుకుంటామని చంద్రబాబు ప్రకటించినా ఎవరూ పట్టించుకునే పరిస్థితి లేదు. బహు చెప్పావులే అన్నట్లుగా ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్యేలు, సీనియర్ నేతల విదేశీ పర్యటనలు కూడా ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నాయి. అమెరికాలోని మిచిగన్లో జూలై 3, 4, 5 తేదీల్లో జరిగే తానా సభల విషయంలోనూ చంద్రబాబు, లోకేష్ మాటను కాదని ఎమ్మెల్యేలు ఫ్లైట్ ఎక్కుతున్నారు. తానా సభలంటే చంద్రబాబుకి ఇప్పుడు భయం పట్టుకుంది. ఈసారి జగన్ రెడ్డి ఖచ్చితంగా తమపై కులం ముద్ర వేసేస్తారని, ఫండింగ్ కోసమే తానాకు వెళ్తున్నారని ప్రచారం చేస్తారని చంద్రబాబు భయపడుతున్నారు. తానాకు వెళ్లాలంటే సభల టైం పోను రాను 10 రోజులైనా పడుతుందని గుర్తు చేస్తూ ఈసారి ఎవ్వరూ వెళ్లొద్దని, క్షేత్రస్థాయిలో జనానికి సేవ చేయాలని టీడీపీ అధినాయకత్వం సందేశం ఇచ్చింది. ఆయన ఎవ్వరూ పట్టించుకోలేదు. పార్టీతో సంబంధం లేనట్లుగా వ్యవహరించే రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళైతే అధిష్టానం హెచ్చరించిన తర్వాత కూడా తాము తానాకు వెళ్తున్నట్లుగా పత్రికా ప్రకటన విడుదల చేసి ధిక్కార స్వరాన్ని వినిపించారు. రఘురామ లాంటి వారిని చంద్రబాబు ఏమీ చేయలేరనుకోండి. ఎమ్మెల్యేలు అమెరికా వెళ్తే కాంట్రాక్టులపై ఎన్ఆర్ఐలకు ఎలాంటి హామీలు ఇస్తారోనని చంద్రబాబు టెన్షన్ పడిపోతున్నారు. అయినా ప్రయోజనం ఏముంది? పట్టించుకునే వాళ్ళేరి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.